హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మేము చేసే ఈ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ పై ట్యాప్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో స్కైప్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికోసం మనకు ఒక మొబైల్ నెంబర్ ఉండాలి. అలాగే ఏ మొబైల్ నెంబర్తో అయితే స్కైప్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నామో ఆ మొబైల్ నెంబర్ మన దగ్గర ఉండాలి. కాబట్టి ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంచుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే నేను విండోస్ 10లో ఈ వీడియోని చూపిస్తున్నాను. మీరు ఒకవేళ విండోస్ 7 యూస్ చేస్తున్నట్లయితే డిఫాల్ట్గా స్కైప్ ఇన్స్టాల్ అయ్యి రాదు. కాబట్టి ఆ స్కైప్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. విండోస్ 10లో అయితే డిఫాల్ట్గా వచ్చేస్తుంది కాబట్టి నేను విండోస్ లోగోకి ఆర్ స్టార్ట్ బటన్ దీనిపైన ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ విండో, కోర్టానా విండో అని వచ్చి సర్చ్లో కర్సర్ ఫోకస్ అయి ఉంది. స్కైప్ అని టైప్ చేసి ఎంటర్ ఇస్తే స్కైప్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. లేదు అని అనుకుంటే ఇక్కడ నేనైతే డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నాను. అలాగే ఒకసారి ఎస్ ప్రెస్ చేస్తున్నాను. సెట్టింగ్స్ వచ్చింది. అలాగే డౌన్ ఏరో ప్రెస్ చేసి స్కైప్ తీసుకుంటున్నాను. స్కైప్ పైన ఎంటర్ ఇస్తున్నాను. సైన్ ఇన్ ఆర్ క్రియేట్ మనం తీసుకోవాల్సింది ఇదే. కాకపోతే ఇక్కడ ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటనేది కూడా చూద్దాం. యూజ్ యువర్ స్కైప్ ఆర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ నీడ్ హెల్ప్ అని వచ్చింది. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తే మరొకసారి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. టర్మ్స్ ఆఫ్ యూస్ అని వచ్చింది. మరొకసారి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ప్రైవసీ అండ్ కుకీస్ అని వచ్చింది. మరొకసారి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. సైన్ ఇన్ ఆర్ క్రియేట్ బటన్ అని ఉంది. దీనిపైన మనం ఎంటర్ ఇవ్వాలి. అలాగే ఇంటర్నెట్కి కూడా కనెక్ట్ అయి ఉండాలి. ముందుగా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సైన్ ఇన్ ఆర్ క్రియేట్ అనే దానిపైన ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఆర్ స్కైప్ అని అడిగింది. ఇక్కడ ఒకసారి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. క్రియేట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లింక్ అని వచ్చింది. ఒకసారి ట్యాప్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. క్రియేట్ డాక్యుమెంట్ అని వచ్చి కంట్రీ కోడ్ ఇండియా అని ఉంది. ఇప్పుడు మనం డౌన్ ఆరో ప్రెస్ చేస్తే కంట్రీ కోడ్స్ చేంజ్ అవుతాయి. ఒకసారి డౌన్ ఆరో ప్రెస్ చేసి చూద్దాం. ఇండోనేషియా, యురాన్ అట్లా మనకి +98, +62 ఇట్లా మారాయి. కాబట్టి మనం అప్ ఆరో ప్రెస్ చేసి ఇండియాలోనే ఉంచేద్దాం. ఇండియాలోనే ఉంచేసాను. ఇక్కడ నేను అప్ ఆరో ప్రెస్ చేస్తూ వచ్చి అలాగే ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్ ఎడిట్ క్రియేట్ అకౌంట్ అని అడిగింది. ఇక్కడ మనం కావాల్సిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను. ఇక్కడ నెమ్లాక్ ఆన్ చేసుకోండి. నెమ్లాక్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్కైప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్కి ఇచ్చేయండి. ఇక్కడ 9052 నేను ఇవ్వాల్సిన నెంబర్ చెప్తున్నాను. 659090. ఇక్కడ ఇవ్వాల్సిన మొబైల్ నెంబర్ని ఇచ్చేసాను. మీరు కూడా ఇదే విధంగా మీది ఏ మొబైల్ నెంబర్ అయితే ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ట్యాప్ ప్రెస్ చేయండి. యూజ్ యువర్ ఈమెయిల్ ఇన్స్టెడ్ లింక్ అని ఉంది. ఇది అక్కర్లేదు. బ్యాక్ బటన్, నెక్స్ట్ బటన్ ఎంటర్ ఇస్తున్నాను. క్రియేట్ పాస్వర్డ్ అని వచ్చింది. ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్లో మనకి కావాల్సిన పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటాం. ఇక్కడ క్యాప్స్, స్మాల్ అలాగే నెంబర్ కూడా యూజ్ చేయండి. కుదిరితే సింబల్స్ కూడా పెట్టుకుంటే పాస్వర్డ్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను పాస్వర్డ్ని టైప్ చేస్తున్నాను. అది నేను మీకు ఇక్కడ స్పీక్అవుట్ చేయట్లేదు. ఇక్కడ నేను కావాల్సిన పాస్వర్డ్ని అయితే టైప్ చేశాను. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఫస్ట్ నేమ్ అడిగింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు ఇచ్చేయాలి. కాబట్టి ఇక్కడ ఎవరైతే అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నానో ఆ అకౌంట్ వాళ్ళ పేరు ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఆ పేరు వచ్చేసి రాయుడు, RAYUDU అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇక్కడ రాయుడు అని టైప్ చేశాను. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. లాస్ట్ నేమ్ ఎడిట్ రిక్వైర్డ్ అని అడిగింది. లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు. ఇక్కడ
ఆ ఇంటి పేరు ఏదైతే ఉందో అది టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటి పేరుని కూడా టైప్ చేశాను. మీది ఏదైతే ఇనిషియల్ ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరుని టైప్ చేయండి. ఫస్ట్ మీ పేరు, ఆ తర్వాత ఇంటి పేరు టైప్ చేసుకుని ట్యాబ్ నెక్స్ట్ బటన్. ఇక్కడ ఎంటర్ ఇద్దాం. ఇక్కడ బర్త్ డేట్ అడిగింది. బర్త్ డేట్ అడిగింది కాబట్టి మనం ఇక్కడ బర్త్ డేట్ ఇవ్వాలి. కాబట్టి మీరు చూస్ చేసుకోండి. మీ మంత్, డేట్, ఇయర్ చూస్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రాసెస్ని అయితే చేయగలరు. ఇండియా అడిగింది కదా, ఇక్కడ ఇండియా డౌన్ ఏరో ప్రెస్ చేస్తే ఇండోనేషియా వచ్చింది. సో అప్ ఏరో ప్రెస్ చేద్దాం, ఇండియా. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేద్దాం. మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ని డౌన్ ఏరో ప్రెస్ చేస్తూ మంత్ చూస్ చేసుకోండి. ఇక్కడ నేను ఏప్రిల్ చూస్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. డే 30th నాకు కావాల్సింది 30 కాబట్టి ఇక్కడ డౌన్ ఏరో ప్రెస్ చేస్తూ 30 తీసేసుకుంటున్నాను. 30 ఇక్కడ నేను కావాల్సిన డేట్ని కూడా చూస్ చేసుకున్నాను. మంత్, డేట్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇయర్ అడుగుతుంది, ఇయర్ కూడా చూస్ చేసుకుంటున్నాను. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. బర్త్ ఇయర్. సో కాబట్టి ఇక్కడ మనం డౌన్ ఏరో ప్రెస్ చేద్దాం. 2020, 2019 ఇలా అడిగింది కదా, 95 కావాలి. డౌన్ ఏరో ప్రెస్ చేస్తూ వచ్చేస్తున్నాను. 2004, 2003, 2002, 2001, 2000, 1998, 1997, 1996, 1995. ఇక్కడ 1995 దాకా వచ్చేసాను నేను. మీరు ఇక్కడ టైప్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేను డౌన్ ఏరోతో వచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనం మరొకసారి ట్యాప్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ బటన్ ఎంటర్. ఇక్కడ ఎంటర్ కోడ్ అడిగింది. మనకి ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ కోడ్ని ఎంటర్ చేయాలి. మీరు మొబైల్లో ఏ కోడ్ వచ్చిందో మీకు ఓటీపీ, ఆ ఓటీపీని చూసుకుని మీరు ఇక్కడ కోడ్ని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ కోడ్ వచ్చేసి 9519 వచ్చింది. 1 ఇచ్చాను ఇక్కడ 519. సో ఇక్కడ 9519 ఇచ్చాను. రీసెంట్ వెరిఫికేషన్ కోడ్ లింక్ అని అంది. ఇక్కడ ఎన్విడిఏ వాయిస్ కరెక్ట్గా రావట్లేదు కాబట్టి కొంచెం క్లియర్గా అయితే వినండి. నేనైతే అనౌన్స్ చేస్తున్నాను మళ్ళీ మీకు ఒకసారి. ప్రైవసీ స్టేట్మెంట్ లింక్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తూ వస్తున్నాను కోడ్ ఇచ్చిన తర్వాత. మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అగ్రిమెంట్ లింక్ నెక్స్ట్ బటన్. ఇక్కడ నెక్స్ట్ బటన్ ఇచ్చేద్దాం. లోడింగ్ అని వచ్చింది. స్కైప్ నాట్ యూస్ ఫర్ ఎమర్జెన్సీ కాలింగ్ అని వచ్చింది. ఇక్కడ మనకి కొంత టైం అయితే లోడ్ అవుతుంది. ల్యాప్టాప్ ఈరోజు చేంజ్ చేయడం వల్ల నాకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ప్రైవసీ అండ్ కుకీస్, స్కిప్ బటన్, కంటిన్యూ బటన్, లెర్న్ మోర్, ప్రైవసీ అండ్ కుకీస్, స్కిప్, కంటిన్యూ అని ఉంది. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తూ కంటిన్యూ ఇచ్చేయండి. కంటిన్యూ బటన్ ట్యాప్ ప్రెస్ చేస్తూ కంటిన్యూ బటన్ దగ్గరకు వచ్చాను, ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కావాలంటే మీరు చూస్ చేసుకోవచ్చు ప్రొఫైల్ పిక్ ని. సో ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి ట్యాప్ ప్రెస్ చేస్తూ కంటిన్యూ ఇచ్చేస్తాను మరొకసారి. అప్లోడ్ ఫోటో, సెలెక్ట్ ప్రొఫైల్ పిక్చర్, కంటిన్యూ బటన్. సో ఇక్కడ కంటిన్యూ ఇచ్చేస్తున్నాను. టెస్ట్ యువర్ ఆడియో అని ఉంది. ఇక్కడ మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ట్యాప్ ప్రెస్ చేయండి. స్కిప్ బటన్, మైక్రోఫోన్ డిఫాల్ట్ కమ్యూనికేషన్స్ అని ఉంది. ఆటోమేటిక్ అడ్జస్ట్ మైక్రోఫోన్ సెట్టింగ్స్ ఆన్ ఉంది. స్పీకర్స్ డిఫాల్ట్ కమ్యూనికేషన్, చేంజ్ స్పీకర్ వాల్యూమ్ స్లైడర్ ఉంది. మీరు కావాలంటే ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఆడియో టెస్ట్. ఇక్కడ ఆడియో టెస్ట్ కావాలంటే ఎంటర్ ఇవ్వండి. ఆడియో టెస్ట్ చేసుకుంటే మంచిది, చేసుకోండి. ఎంటర్ ఇచ్చి సో ఇక్కడ మనకి స్టాప్ ఆడియో టెస్ట్ అని వచ్చింది. దానిపైన మరొకసారి ఎంటర్ ఇస్తే ఆడియో టెస్ట్ స్టాప్ అవుతుంది. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేయండి. మేక్ ఏ ఫ్రీ కాల్ టెస్ట్ బటన్, కంటిన్యూ బటన్ పైన ఎంటర్ ఇచ్చేయండి. టెస్ట్ యువర్ వీడియో అని ఉంది. వీడియో అయితే నేను చెక్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ నా క్యామ్ వర్క్ కాదు. సో ఇక్కడ నేను ట్యాప్ ప్రెస్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నాను. మీరైతే టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి.
See in your webcam. Learn more. Learn more link. Continue కంటిన్యూ button. బటన్ ట్యాప్ ప్రెస్ చేస్తూ కంటిన్యూ చేశాను. Test your video closed. My info active button. Welcome Relu. వెల్కమ్ రాయుడు అని వచ్చింది. Relu Palipogu button. రాయుడు పల్లిపోగు ఏదైతే ఇంటి పేరుతో ఉందో ఆ ఇంటి పేరు కూడా వచ్చేసింది. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తూ వెళ్తున్నాను. More మోర్ options button. ఆప్షన్స్, Search for people, groups and messages సెర్చ్ button. ఫర్ పీపుల్, గ్రూప్స్ అండ్ మెసేజెస్ బటన్ అని ఉంది. Use dial యూజ్ pad button. డైల్ ప్యాడ్, Selected chats. No unread notifications. చాట్స్, Dot. నో Tab. అన్రెడ్ మెసేజెస్, నోటిఫికేషన్స్ సారీ, Meet now button. మీట్ నౌ, న్యూ On the chat button. చాట్. Support menu. Recent chats button. Grouping. Start chatting on Skype. Use search to సో find ఇక్కడ anyone on మనకి Skype. స్కైప్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. Select profile picture సెలెక్ట్ button. ప్రొఫైల్ పిక్చర్, Move message button. Start a స్టార్ట్ ఏ conversation button. కన్వర్సేషన్, Not you. Check account. Check నాట్ యూ, account link. చెక్ అకౌంట్ అని అడిగింది. My మై info active ఇన్ఫో button. యాక్టివ్, Relu Palipogu రాయుడు button. పల్లిపోగు. మోర్ More options button. ఆప్షన్స్, Search for people, groups and సెర్చ్ messages ఫర్ button. పీపుల్, గ్రూప్స్ అండ్ మెసేజెస్. ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చినట్లయితే Search Skype edit. Blank. సెర్చ్ స్కైప్ ఎడిట్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఎవరికైతే స్కైప్ అకౌంట్ ఉంటుందో ఆ నెంబర్ ఇచ్చినట్లయితే ట్యాప్ ప్రెస్ చేస్తూ మనం కాల్ చేయొచ్చు. సెండ్ కాల్ అని ఉంటుంది. ఐ థింక్ చూద్దాం. Close search button. Selected all. Tab 1 of 4 button. Close hit button. Grouping. Echo slash sound test. Select profile picture button. Move message button. Start a conversation స్టార్ట్ button. ఏ కన్వర్సేషన్ అని ఉంది. సో ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చినట్లయితే వీడియో కాల్, ఆడియో కాల్ అని అడుగుతుంది. ఏది కావాలో అది ఇవ్వచ్చు మీరు. సో కాబట్టి ఈ విధంగా మనం స్కైప్ అకౌంట్ని క్రియేట్ చేసి యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మనం స్కైప్ అకౌంట్ చేసే వేస్ ఇవి. సో సింపుల్ స్టెప్స్లోనే అయిపోయింది అని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు అర్థం కాకపోవడానికి అయితే ఏముండదు. ఇక్కడ మీకు ఒకవేళ జాస్ వాయిస్ ఏదైతే ఉందో, ఎన్విడియా వాయిస్, అది అనౌన్స్ చేయకపోతే కరెక్ట్గా నేను ఏదైతే బర్త్ డేట్ బర్త్ మంత్, డేటు, ఇయర్ ఇచ్చేసిన తర్వాత అన్నీ కంటిన్యూస్ ఇస్తూ వచ్చాను. ఓటీపీ ఇచ్చిన తర్వాత కూడా అన్నీ కంటిన్యూసే. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. నెక్స్ట్ కంటిన్యూ తప్ప ఇక్కడ ఏం ఆప్షన్స్ లేవు. కాబట్టి మీరు కరెక్ట్గా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బర్త్ మంత్, డేటు, ఇయరు ఇచ్చేసి ఓటీపీ ఇచ్చేసి కంటిన్యూస్ ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ స్టెప్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.